దక్షుడు మహాశివుని అవమానించి యజ్ఞాన్ని నిర్వహిస్తున్న వేళ శివుడు తన పరమతపస్సులో ఉన్నాడు. కాని ప్రియసతి సతి ఆత్మత్యాగం చేసిందన్న వార్త శివుడిని ప్రళయంకారిగా మార్చింది. ఒక నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఆయన తన జటాజూటాన్ని భీకరంగా నేలకేసి కొట్టాడు. ఆ మట్టికుదురులో నుంచి భీకరమైన అగ్నిపుంజంలా వీరభద్రుడు ఉద్భవించాడు. అతని రూపం భయంకరమైనది. కాంతివంతమైన కళ్లతో, విరాట రూపంతో, ఖడ్గం, త్రిశూలం ధరించి యుద్ధాన్ని కోరుతున్న ఉండగా, ఓ ప్రభు, మీ ఆజ్ఞ అని వీరభద్రుడు గర్జించాడు. శివుని చూపే అతనికి మార్గం చూపించింది. దక్షుని యజ్ఞాన్ని నాశనం చేయి అని మహాశివుడు ఆజ్ఞ ఇవ్వగా వీరభద్రుడు శివతాండవంతో ముందుకు సాగి యజ్ఞవాటికను తుదముట్టించాడు. దేవతలు తడబడిపోయారు. దక్షుడు నాశనమయ్యాడు. శివకోపం నుంచి పుట్టిన వీరభద్రుడు ధర్మరక్షణకు, అసత్య వినాశనానికి ఒక నిదర్శనంగా నిలిచాడు. జై వీరభద్ర.